నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు నూతన సంవత్సరానికి ప్రపంచమంతా ఘన స్వాగతం విశాఖలో కేరింతల మధ్య కొత్త ఆశలకు ఆహ్వానం పలికిన యువత వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నూతన సంవత్సరం వేళ స్వామికి ప్రత్యేక పూజలు కోటప్ప కొండను సందర్శించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు కన్యాకుమారి వద్ద సముద్రం ఒడ్డున గాజు వంతెన నిర్మాణం ప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్ నూతన సంవత్సరానికి ప్రపంచమంతా ఘన స్వాగతం పలికింది న్యూజిలాండ్ నుంచి యూఏఈ దాకా ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య 2025ను స్వాగతం పలికారు బాణాసంచా రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు జిగేలమన్నాయి కౌంట్ డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు విశాఖ ప్రజలు సందడి చేస్తూ గ్రాండ్ గా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు కొత్త ఏడాది వేళ యువతలో నూతనోత్సాహం ఉప్పొంగుతోంది శుభాకాంక్షలు చెప్పడంలో పాత సంస్కృతిని కొనసాగిస్తూ సంథింగ్ స్పెషల్ గా యువత ముందుకు సాగుతోంది సోషల్ మీడియా వచ్చాక శుభాకాంక్షలంతా ఇంటర్నెట్ ఆధారంగానే కొనసాగుతోంది ఇంకా గ్రీటింగ్ కార్డులతో విశేష చెప్పే సంస్కృతి క్రమంగా అంతరించిపోతున్న వేళ విశాఖలో మాత్రం యువత వినూత్నంగా కార్డులతో నచ్చిన వారికి శుభాకాంక్షలు చెప్పే సంస్కృతిని కొనసాగిస్తున్నారు దీంతో పట్టణంలో నూతన సంవత్సర వేడుకల సందడి వాతావరణం నెలకొంది పలు దుకాణాల్లో గ్రీటింగ్ కార్డుల కొనుగోలు జోరు ఊపందుకున్నాయి విభిన్న తరహాలో ఉన్న గ్రీటింగ్ కార్డులు యువతను విశేషంగా ఆకర్షిస్తున్నాయి
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా ఎల్లమంద గ్రామంలో పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండను సందర్శించారు. ఇక్కడ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి ఆలయం వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఐఏఎస్ అధికారిని, ఏపీ టూరిజం అభివృద్ది శాఖ వైస్ చైర్మన్ ఎండీ అమ్రపాలి కూడా ఉన్నారు. చంద్రబాబుతో పాటు కోటప్పకొండ ఆలయానికి వచ్చిన వారిలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎరపతినేని శ్రీనివాసరావు, జోలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, అరవింద్ బాబు తదితరులు ఉన్నారు. రాష్ట్రం ఒక పక్క అప్పుల్లో కూరుకుపోతుంటే మరోవైపు సీఎం చంద్రబాబు ఆస్తులు మాత్రం రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆక్షేపించారు. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదికలో ఈ విషయం తేటతెల్లమైందని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ 6 నెలల అవినీతి పాలన చూస్తుంటే చంద్రబాబు ఆస్తులను నెల నెలా లెక్కించాల్సి వస్తుందేమో అని ఆయన అభిప్రాయపడ్డారు. 58% ముఖ్యమంత్రుల ఆస్తులంతా కూడా ఈయనకు ఒక్కరి దగ్గరే ఉన్నాయి. అంటే అంత రిచెస్ట్ బిలీనియర్ అనేటువంటిది వాళ్ళే చెప్తా ఉన్నారు. గతంలో కూడా చూసాము. ఈ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత మొదటి పార్లమెంటు సెషన్స్లో ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అనుకుంటాను ఒక ఇష్యూ రైజ్ చేసింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ హెరిటేజ్ ఆస్తులు ఒక్క రోజులో కేవలం 24 గంటల్లో దగ్గర 438 కోట్ల రూపాయలు పెరిగాయట. ప్రపంచంలో ఎక్కడైనా మనం చూసామా? ఒక సంస్థ, కూరగాయలు అమ్మే సంస్థ, పాలమ్మేటువంటి సంస్థ 24 గంటల్లో 438 కోట్ల రూపాయలు పెరగడం ఏంటిది? అది కేవలం ఒక చంద్రబాబు మాత్రమే సంపాదించగలడు. ఇంకా ఎలక్షన్ల ముందు కానీ ప్రతిసారి మనం చూస్తాం, ఒక పదం వింటా ఉండేవాళ్ళం, సంపద సృష్టి, సంపద సృష్టి, సంపద సృష్టి అని. అందరూ ఏదో అపార్థం చేసుకున్నారు. కానీ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్ నిజమే, చంద్రబాబు చెప్పింది అపార్థం చేసుకున్నాము, సంపద సృష్టించడంలో ఆయనే. కానీ అందరం ఏమనుకున్నాము? పేదోళ్ళకి, ప్రజలకి, రాష్ట్రానికి సంపద సృష్టిస్తాడనుకున్నాము. కాదు, ఆయనేమో కరెక్ట్గా ఉన్నాడు. ఆయన ఆస్తి మాత్రము 931 కోట్లతో దేశంలోకెల్లా అత్యంత బిలియనియర్ సంపాదించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు ఎక్కాడు. అదేవిధంగా
గతంలో మనం చూసాము ఆయన బీదర్పులు ఎలా ఉండేటంటే నా చేతికి వాచి లేదు, నా వేలికి ఉంగరం లేదు అని పదే పదే చెప్పేవాళ్ళు. పేదోళ్ళందరూ పాపం రా ముఖ్యమంత్రి, ఏదో ఆయన కూరగాయలు అమ్ముకుంటున్నారు, హెరిటేజ్లో పాలు అమ్ముకుంటున్నారు, వాచి లేదు. కానీ ఈరోజు ఈ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్ చూస్తా అంటే తెల్లమవుతుంది. అయ్యా బాబోయ్ ఎంత మోసపోయాం మనము, చంద్రబాబు గారు భలే బురుడి కొట్టించాడు, వాచి లేదు ఉంగరం లేదంటే పాపం ఆయన ఏదో కూరగాయలు అమ్ముకొని పాలు అమ్ముకొని బతుకుతున్నారు అనుకున్నాం మనలాగే. కానీ ఆయన చెప్పేదంతా కూడాను కేవలం మీడియాకు మాత్రమే, ప్రజలకు మభ్యపెట్టడానికి అనేటువంటిది ఉంది. తర్వాత పలు సందర్భాలు ఆయన చెప్పాడు నాకు 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అని. పేపర్లలో మిగతా దగ్గర చూస్తూనే ఉన్నాము. సింగపూర్లో ఆస్తులు, ఆయన యొక్క భాగస్వామిగా ఆయనతో నమ్ముకున్నటువంటి వ్యక్తి ఈశ్వరన్ ఈరోజు జైల్లో ఉన్నాడు. తర్వాత ఆయన చేసినటువంటి అనేక ఘనకార్యాలన్నీ కూడా మనం చూసాము. సో 1,00,000 కోట్లు కాదు, ఈ ఏడీఆర్ వాళ్ళు పొరపాటు పడ్డారు. ఆయన ఊరికి జస్ట్ అఫిడవిట్ లెక్కలు అఫీషియల్గా చూపించినటువంటి లెక్కలు మాత్రమే చెప్పారు. కానీ ఆయన మాటల్లో కానీ ఆయన ఆస్తులు కానీ మార్కెట్ వాల్యూ తీసుకుంటే దాదాపు 1,00,000 కోట్ల పైన ఉంటుంది. అది బయట పెట్టాలి. సరే, ఇంకో కాకుండా ఎలక్షన్ల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తండ్రి కొడుకులు వచ్చి ఎల్లో మీడియా అందరినీ పిలుచుకొని ఒక ప్రజెంటేషన్లు ఇస్తూ ఆస్తుల చిట్ట వివరాలు ప్రకటిస్తున్నాము, దేశంలో ఎవరు కూడా చేయరు, ఏ రాజకీయ పార్టీ కూడా, దమ్ముంటే మాలాగా చేయండి అని అనుకుంటూ ఒక 3 సంవత్సరాలు పెట్టారు వరుసగా ఇద్దరు తండ్రి కొడుకులు. మా ఆస్తిది, మా ఆస్తిది, మాకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, మాకు ఇక్కడ అప్పులు ఉన్నాయని. మరి ఎందుకయ్యా ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి మీ సంపద పెరుగుతా పోతుంది కదా, ఎందుకు మీరు ఆస్తిపాస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వైఎస్ జగన్ హయాంలో జరిగిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను నిస్సిగ్గుగా తన ఆలోచనల నుంచి ఆవిష్కరించినట్లు సీఎం చంద్రబాబు చెప్పుకోవడం దారుణమని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం 2022లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి సమర్పించిన విషయం సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. సీఎంగా వైఎస్ జగన్ పల్నాడు, రాయలసీమ, వెలిగొండ, ప్రకాశం జిల్లాల సాగునీటి కష్టాల గురించి ఆలోచించి రూపొందించిన గోదావరి జలాల మళ్లింపు ప్రతిపాదనలను నిస్సిగ్గుగా చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం దుర్మార్గమని అంబటి అన్నారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆనాడు 1,00,000 కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను తీసుకొచ్చారు. కృష్ణా డెల్టా కావాల్సింది వాడుకోవడం కోసం కాలువలు తవ్వారు, నిర్మాణం జరుగుతూ ఉంది, అది ఒక అంశం. ఈ గోదావరి బనకచర్ల 3 దశల్లో పూర్తి చేయాలి అని ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇతని ఆలోచన కాదని మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదని మనవి చేస్తున్నా, ఆయనకి ఇలాంటి ఆలోచనలు రావని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తే తాను సొంతం చేసుకుని దీనిలో ఎలా సొమ్ము చేసుకోవాలో ఆలోచన చేసేటటువంటి రాజకీయవేత్తే నారా చంద్రబాబు నాయుడు గారితో తప్ప మరొకటి కాదు. 2022 మే 4వ తారీఖున సిడబ్ల్యూసికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిపిఆర్ని సబ్మిట్ చేసింది. దాన్ని ఇప్పుడు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తానే కనిపెట్టినట్టు, తానే ఈ ప్రాజెక్టుని నిర్మాణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, తానే సృష్టిస్తున్నట్టు ప్రయత్నం చేస్తాం అనేది ఆయనకేం పెద్ద ఈ నాట్ ఫీలింగ్ షై. ఆయన పెద్దగా షై ఫీల్ అవ్వడు. ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పుకోవడంలో ఏమీ ఫీల్ అవ్వడు. నువ్వు నేను ఫీల్ అవుతాం, అది ఆయన ఎవరు చేశాడు కదా మనం ఎందుకు చెప్పుకోవాలని. అట్లా ఏం ఫీల్ అయ్యే మనిషి కాదు. చెప్పగా అమ్మాయికి ఏమో నమ్మేస్తారులే, మా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5, ABN వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే నిజమే అనుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని DPR సప్లై చేసి CWC కోసం వారి పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సరే కాలం జరిగిపోయింది. మళ్ళా ఎన్నికలు వచ్చాయి. అదృష్టవశాత్తు దురదృష్టవశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే అయిపోయింది, ఇక 3 సంవత్సరాలు అయిపోద్ది అన్నాడు. 3 సంవత్సరాలు అయిపోద్దండి. అన్ని అనుకూలిస్తే 3 సంవత్సరాలు అయిపోద్ది, అన్ని అనుకూలిస్తే అన్నీ అయిపోతాయి. మరి 3 సంవత్సరాలు అయిపోతే వచ్చేసింది అనేటువంటి ఒక ప్రచారం చేసుకుని ఆర్భాటం చేసుకుని దానికి తోడైన డబ్బమని వాయించే ఇవి ఉన్నాయి కదా పత్రికలు, అవి వాయించేస్తున్నాయి. అద్భుతం, అమోఘం, గేమ్ చేంజర్. అసలు రాగానే రాష్ట్రం మొత్తం మారిపోద్ది. అసలు ఈనాడు చూస్తే, ఆంధ్రజ్యోతి చూస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు, అమరావతి పరిగెత్తున్నట్టు, పోలవరం ప్రవహిస్తున్నట్టు ఇట్లా కనపడింది. మరి ఏందో నాకు అర్థం కాల. మరి తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇది 80,000 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమం. దీనికి డబ్బు సమకూర్చాలి.
చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి గొప్ప ఆలోచన చేశాడు, మీరు వినే ఉంటారు. ఇంకేం ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది, ఇక అందరికీ ప్రైవేట్గా అప్పచెప్పేసేటమే. మీరు చూశారుగా, మెడికల్ కాలేజీలు ప్రైవేటు, పోర్ట్లు ప్రైవేటు. మీరు చిత్రం చూశారు లేదో, రోడ్లు కూడా ప్రైవేటేనంట. జిల్లా పరిషత్ రోడ్లు, R&B రోడ్లు అన్నీ ప్రైవేట్ వాళ్ళు వేసుకోవడమే. మంచి కాంట్రాక్టర్ ఇవ్వడం దొరికితే ఆయనకి ఇచ్చేయటం, ఆయనకి వేసేయటం, కమిషన్ తీసుకోవటం, టోల్ కోసి వాళ్ళు వసూలు చేయటం. ఈ కారు తీసుకెళ్లారా, నేషనల్ హైవేలోనే మీరు టోల్ కట్టుతున్నాను అనుకుంటారేమో. అప్పుడప్పుడు పండగకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అరే ఇక్కడికి వచ్చేటప్పుడు 1,200 రూపాయలు అయింది, 3,000 రూపాయలు అయింది అనుకుంటున్నారు కొంతమంది. ఇక ఇక్కడికి రావడం కాదు, మళ్ళీ మీ ఊరు వెళ్ళాలన్నా కూడా టోల్ కట్టాల్సిందే. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఇక చివరికి రైతులను కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఇదంట ప్రైవేటు పరం చేస్తాడంట. గేమ్ చేంజర్ అంట. దీని పేరు ఏదో పెట్టాడయ్యా, భలే ఉంది. ఇట్లా భలే పెడతాడులే మన చంద్రబాబు నాయుడు గారు. తెలుగు తల్లి జలహారతి అంట. తెలుగు తల్లి జలహారతి కాదు ఇది. ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు. వాళ్ళేమో కాలువలు దవ్వుతారు, డబ్బులు వసూలు చేసుకుంటారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రైతుల దగ్గర వసూలు చేయాల్సిందే కదా. శిస్తు వచ్చినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.